అమ్మా సరేనా, కొంచెం మంచినీళ్ళు ఇయ్యమ్మా. అక్క స్కూల్కి వెళ్ళిందమ్మా. మరి నువ్వేం అనలేదు? నాకు సైకిల్ కొన్నా, మా ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ అందరు కొంటున్నారు. వాళ్ళు కొంటున్నారంటే వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళమ్మా. వాళ్ళు సైకిల్ అయినా కొంటారు, స్కూటీ కొంటారు. మనకి ఎలాగమ్మా, వాళ్ళు ఉద్యోగస్తులు. నాకు సైకిల్ కొనాల్సిందే. కొంటానమ్మా, అర్థం చేసుకోరా. నేను ఊరుకుని నాకు సైకిల్ కొను. సంక్రాంతి వస్తుంది కదా, కూల్ డబ్బులు రాగానే కొండ ట్రై చేస్తాను. అంతవరకు నాకు అదంతా తెలియదు. నాకు ఇప్పుడే సైకిల్ కావాలి. కొంటానమ్మా, అర్థం చేసుకొని స్కూల్కి వెళ్ళిపోమ్మా. స్కూల్ మానేక చదువులు లేకే మా బతుకులు ఎంత మాత్రాన్ని ఉన్నాయి. నువ్వు సైకిల్ కొనే వరకు నేను అసలు స్కూల్కే వెళ్ళను. కొంటాను లేకపోతే ఎవరికి అడిగేసి కొంటాను. అదే సరే, స్కూల్కి వెళ్ళిపో. నాకు సైకిల్ కొనాల్సిందే. నాన్న, ఆ రోజుల్లోనూ నేను అర్థం చేసుకోలేక ఎంతో అల్లరి పెట్టాను నాన్న. ఆ రోజు నాకు నీ జ్ఞాపకార్థంగా ఇచ్చిన చిన్న లోపరంగా చూసుకున్నాను. ఈ రోజు నా పిల్లల కోసం తాకట్టెట్టుకోవాల్సి వస్తుంది నాన్న. నా వల్ల తప్పు ఉంటే క్షమించినాను. అప్పుడు మా నాన్నగారు చెప్తే వినలేదు. ఇప్పుడు నా పిల్లలు అల్లరి పెట్టేసరికి నా బాధ ఏంటో తెలుస్తుంది. నన్ను క్షమించినాను.